videos, subscribe Village Visheshalu. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పందిరి పంటల పెంపకం గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మనం ఈరోజు చూస్తున్నారు కదా, ఇది యొక్క దొండపాదు పెంపకం ఎలా ఉంటుంది, సస్యరక్షణ ఎలా చేయాలి, టోటల్గా దుంప పెట్టినప్పటి నుంచి ఈ ఖాతా మనకు వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది, దిగుబడి ఎలా ఉంటుంది, ఆ యొక్క ధరలు ఎలా ఉంటాయి, ఇన్ని విషయాలపైన ఇక్కడ మనకు రైతు అందుబాటులో ఉన్నాడు. ఆ రైతు ప్రవీణ్ గారితో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు చెప్పండి, ఇప్పుడు దొండ ఈ యొక్క పందిరి వేశారు కదా, ఈ తీగ పంట పండడానికి అంటే స్టార్టింగ్ దుంప పెట్టినప్పటి నుంచి పంట వంట వరకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ యొక్క దుంపలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు, ఆ విషయాలు చెప్పండి. దుంపలు ఎక్కడికి వెళ్ళి తెస్తారు స్టార్టింగ్ లో? దుంపలు అయితే కడియం దగ్గర దొరుకుతాయండి. కడియం దగ్గర అక్కడి నుంచి తేవాలంటే ఒక్క దుంపకి ఎట్లా రేట్? అక్కడ నుంచి మనం ఫోన్ చేస్తే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అవును, తెచ్చిస్తారా? ఒక దుంపకి ఎంత ప్రైస్ ఉంటుంది? ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే 5 రూపాయలు పడుతుంది మొక్కకి. ట్రాన్స్పోర్ట్ తో సహా 5 రూపాయలు అంతేనా? మనకి ఇప్పుడు ఒక ఇది ఎన్ని ఎకరాలు ఉన్నదని చెప్పొచ్చు? ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాల? 2 ఎకరాలకు అంటే ఎకరకు ఎన్ని పాదులు దుంపలు పడతాయి అనేది మీకు? ఎకరాకి 1000 మొక్కలు అయితే సరిపోతుంది. 1000 మొక్కల 10,000. ఓకే. అయితే ఇప్పుడు దుంప పెట్టినప్పుడు ముందర ఎట్లా గోతి తీసుకుంటారా, దాంట్లో ఎరువు? లేదండి, మనం కాలువ చేయాలి. ఫస్ట్ కాలువ చేసి చెప్పండి, ఆ దుంప పెట్టే వరకు ఆ ప్రాసెస్ చెప్పండి. మనం కాలువ చేసి ఫస్ట్ లైన్ టు లైన్ దాంట్లో ఎరువు వేయాలండి. ఎరువు వేసినాక తర్వాత కట్టలాక్కొని మల్చింగ్ షీట్ కవర్ వేసుకుంటాం. ఓకే. తర్వాత మళ్ళీ హోల్స్ పెట్టుకోనండి, డ్రిప్ దగ్గర పైనుంచి హోల్స్ పెట్టుకోవాలి. డ్రిప్ దగ్గర హోల్స్ పెట్టుకొని మొక్క పెడతాం. ఓకే ఓకే ఓకే. మొక్క పెట్టుకున్న తర్వాత ఇంకా మరి ఎన్ని రోజులకు పైకి వస్తుంది అది? 45 days కాత వచ్చేస్తుంది మనకి. 45 days అంటే ఇది పందిరికి ఎక్కుతుందా? 45 days కాత వచ్చేస్తుంది మనకి. అవునా? అవును. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, కాకపోతే ఎక్కువ రాదు. 10 kgs 5 kgs అలా వచ్చేస్తుంది అంతేనా? కాస్తుంది అండి. 10 kgs 5 kgs అలా కాస్తుంది స్టార్టింగ్ లో. ఒక 5 కిలోలు ఒక 10 కిలోలు అంటే టోటల్ గా మొత్తానికి అంతే అంతే వస్తుందా? అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ కదండి. అంటే మాటి మాటికి మధ్యలో ఇది చీడ పురుగులు పడుతుంటదా దీనికి? మిగతా వాటికి అన్ని ఎక్కువ మందులు కొడుతుంటారు కదా, వీక్లీ వన్స్ కొట్టాలి. వీక్లీ వన్స్ కొట్టాలి. వచ్చినా రాకున్నా ఏదో చీడ రాకున్నా వచ్చినా కొట్టాల్సిందే. వీటికి మెయిన్ డౌనీ పౌడరీ వస్తాయండి. వీటికి అదేంటి డౌనీ పౌడరీ అండి. అంటే అది చీడ పేరా? ఇప్పుడు ఆకు కింద డౌనీ అండి, పైన ఏమో పౌడరీ అని వస్తుంది. అది తక్కువ ఉంటుంది, అది స్ప్రే చేయాల్సిందే. చేయాలండి కంపల్సరీ. మాన్యువల్ గా మీరు కట్టుకున్నా ఎట్లా చేస్తుంటారు మరి? మేము ట్రాక్టర్ తో చేస్తాం. ట్రాక్టర్ తో చేస్తుంటారు దీనిపైన? అవును. ఓకే. అంటే ట్రాక్టర్ ఈ మధ్యలోకి వెళ్ళిపోతుంటది? నెల వెళ్ళిపోతుంది, పైపు లైన్ వచ్చేస్తుంది. ఒకసారి ఇట్లా అయితే వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు దీంట్లో ఎంత మంది అవసరం ఉంటది? ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఒక కూలీలు చెప్పగలరా? దీనికైతే ఒక ఎకరాకి ఒక జోడి ఫ్యామిలీ సరిపోద్ది. జోడి ఒక జంట ఉంటే అది పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు, ఒక ఎకరం ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఒక రోజు అయిపోతుందా? ఒక రోజులో అయిపోద్ది. కాకపోతే మనం డైలీ దాన్ని శుద్ధులు కట్టుకొని పైకి ఎక్కించడం, పిల్లలు పైకి కట్టడం అనేది ఉంటుంది. పిల్లలు తీయడం, మళ్ళీ ఏమో ఇప్పుడు పైన కలుకుంటారు కదా, అప్పుడేమో మళ్ళీ కిందకి వచ్చేస్తాయి. ఇవన్నీ మళ్ళీ పైకి ఉండాలి. అప్పటి నుంచి ఇక మరి ఇది ఖాతా కాసిన తర్వాత ఎక్కడ అమ్మకాలు జరుపుతారు మీరు? ఇక్కడ ఒంటి మామిడి మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ. అయితే అక్కడ తీసుకెళ్తారా మీరు? వచ్చి తీసుకుపోతారా? మేము వెళ్తాం. మన క్వాలిటీ నచ్చితే వాళ్ళే వస్తారండి. అంటే మీరు ఫోన్ నెంబర్లు ఏమైనా వాళ్ళే వచ్చేస్తారు. ఓకే ఓకే. మనకి చుట్టుపక్కల ఇంకా పందిర్లు వేరే వాళ్ళవి కూడా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ ఎవరిది లేదండి, ఇక్కడ మనదే ఉంది. వేరే దగ్గర తుర్కపల్లి అక్కడ ఉంది. తుర్కపల్లి కూడా అక్కడ ఉందా? ఓకే. ఇంకా దీంట్లో అంటే సాధక బాధకాలు ఏం కష్టాలు నష్టాలు ఉంటాయి ఒక్కసారి మీకు బెస్ట్ అండి. బెస్ట్ అంటారా? అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే వేరే వాళ్ళు ఎవరైనా తెలియకుండా పలానా తీసుకుంటే బాగా వస్తాయి డబ్బులు అన్నట్టు ఐడియా ఉంటుందా? వాళ్ళకి తెలియదు. నువ్వేం చెప్తావు? ఈ దొండపాదు మంచిదా కాదా చెప్పండి జనాలకు. అన్నిటి మీద ఇదే బెస్ట్. ఎందుకంటే ఒకసారి పెడితే ఇంకా 5 years వరకు కంటిన్యూ కాస్తానే ఉంటదండి. 5 years వరకు తీయనవసరం లేదు. అవసరం లేదండి. ఎప్పుడన్నా ఇది జిబ్ అయిపోతుంది కదా, అప్పుడు మనం కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఒక 1 month లో కవర్ అయిపోతుంది మొత్తం. అవునా? కట్ చేసుకుంటే మళ్ళీ అంటే ఎంత వరకు కట్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ పైన వరకు అక్కడ ఫస్ట్ బాక్స్ ఉంటదండి, అక్కడ బాక్స్ వరకు కట్ చేసుకుంటే పట్టుకొని ఉన్న మిగతా కట్ చేసుకోవాలండి. మళ్ళీ 1 month లో కవర్ అయిపోతుంది. మళ్ళీ 1 month లో వచ్చేస్తుందా? ఓకే. అయితే ఇప్పుడు నువ్వు
నువ్వు చెప్తే ఇప్పుడు ఏం చెప్తావు? ఎవరన్నా కొత్త వాళ్ళు పెట్టుకుంటే ఈ దొండపాదు పెట్టుకున్నట్లయితే ఏ కష్ట నష్టం లేకుండా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టేసి పెట్టుకున్నట్లయితే అంటే దీనికి ఎంత ఖర్చు అయింది నీకు ఒక ఎకరానికి టోటల్? ఒక ఎకరాకి మొక్కలకి అయితే 5,000 అవుతుందండి. 5,000 మల్చింగ్ షీట్ ఒక 5,000 అండి. ఎరువు ఒక 5,000 దాకా అవుతుంది. 20,000. ఇంకా ఈ జంటకు లేబర్ కి వచ్చి జంటకి 18,000 అవుతుందండి. 18,000 అంటే నెలకు అంటే 20, 40,000. ఇంకా కనిపించని కనరాని ఖర్చులు ఏమన్నా ఇంకా వీక్లీ మందులు వేస్తూ ఉండాలని పైన కొడుతూ ఉండాలి స్ప్రేలు. ఇవన్నీ 50,000 ఒక అది కాసేటప్పటికి ఒక 60,000 అయితే సరిపోతుంది. 60,000 అవుతుంది ఎకరాకి. అయితే మీరు కాసేటప్పుడు రోజుక ఎప్పుడెప్పుడు తెంపుతుంటారు ఈ కటింగ్? ఇది కటింగ్ డే బై డే తెంపుతామండి. డే బై డే వస్తుందా? డే బై డే అంటే ఒక ఎకరంలో ఎంత ఎంత అంటే ఎన్ని కిలోలు వస్తుందని ఏమంటారు? ఇప్పుడైతే ఎండాకాలం కదండి, ఇప్పుడు తక్కువ వస్తుందండి. ఇంకో 1 month తర్వాత వర్షాకాలం కదా, అప్పుడైతే ఎకరాకి వచ్చి 2 క్వింటాలు చెప్తారు. ఎండాకాలంలో ఇప్పుడైతే తక్కువ వస్తుందండి, ఒక 2 క్వింటాలు అలా వస్తుందండి. 2 క్వింటాలు. అయితే ఇప్పుడు మీరు మరి వర్షాకాలంలో ఎక్కువ వచ్చేస్తుందా? వర్షాకాలం ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎంత రేట్ ఉంది చెప్పండి? ఇప్పుడైతే 45-50 రూపీస్ ఉంది మీకు వస్తుందా? అవునండి. మరి మార్కెట్ లో వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు? మార్కెట్ లో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. డబుల్ కదండి, పావు కేజీ 30 రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళు. సరే, ఏమో అక్కడక్కడ మరి 20 కూడా ఇస్తారు కదా కొంతమంది. లేదండి, ఇప్పుడు డిమాండ్ ఉందండి, అంతా రేట్లు పెరిగిపోయినాయి. దొండ అంటే దొండ తినొచ్చా అని ఏమన్నా అంటే స్పెషల్ ఏమైనా చెప్పగలుగుతారా? దొండ మంచిదా కాదా అంటే ఏమైనా ఐడియా ఉందా? కొంతమంది మంచిది కాదంటారు, కొంతమంది మంచిది అంటారు. కొంతమంది మంచిది అంటారు, కొంతమంది మంచిది కాదంటారు అంటారు. ఇంకా దీనిపైన నీకు అనుభవం ఏం చెప్పండి? మంచిది అని అయితే చెప్పగలరు. మేమైతే పెట్టి ఇప్పుడు స్టార్టింగ్ 18 months వరకు అవుతుందండి. ఇప్పుడు వరకు బాగానే కాస్తుంది. యోగా లేదు, మోసం చేస్తలేదు, నమ్మిన పాదు కాబట్టి మనకి ఇంకా వేరేది ఏదైనా అయితే పెట్టడం పీకేయడం అండి, అంతే. అంతేనా? మళ్ళీ ఇదైతే ఇంకా కంటిన్యూ మనకి 1 ఎకరా ఉండాలండి. మనం 1 5 ఎకరాలు చేస్తున్నాం, 1 ఎకరా ఉండాలి. ఓకే, 1 ఎకరా ఉంటే అది వేరే కవర్ చేస్తుంది. వెరీ గుడ్. ఇంకా నీకు నచ్చని పంటలు అంటే ఒక బీర, సోర, కాకర, గీకర ఇవన్నీ పెట్టి ఉంటారు కదా? అవి ప్యాడ్ పంట ఏది, మంచి పంట ఏది? ఇది కాకుండా సొర బీర చెప్పలేమండి. ఒకసారి లక్కీ బయట వస్తుంది, ఒకసారి వైరస్ వచ్చేస్తుంది అనమాట. బీర చాలా వస్తే లక్కీ ఉంటది, లేకపోతే వైరస్ వచ్చేస్తుంది. మీరు కూడా చెప్పండి, బీర కూడా ఇబ్బందికరమైనది అంటే లాభాలు వస్తాయి. ఓకే, చూశారు కదా ఇప్పటిదాకా మనము ఈ యొక్క ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు అయితే దొండపాదు మన నమ్మకాన్ని వమ్ము చేయదని చెప్తున్నాడు. ఏ పాదులున్నా, ఏ వరి వంగడాలు, ఏదో పౌల్ట్రీ ఏదైనా ఉన్నా కానీ ప్లస్ ఈ దొండపాదు ఇక్కడ 5 ఏళ్ల వరకు ఒకసారి పెట్టినామంటే కొద్దిగా ఖర్చు ఒక 50-60 వేలు వస్తుంది. ఇక రెగ్యులర్ గా మనకు దానికి స్ప్రేలు అయితే చేస్తూ ఉండాలి. స్ప్రే చేసుకుంటూ ఎంతమంది తెంపుతారు అన్నప్పుడు ఒక ఫ్యామిలీ తెంపితే సరిపోతుంది అని చెప్పి ఉన్నాడు కదా ఇప్పటిదాకా. అయితే ఆ విధంగా ఇది నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇది పందిరి పంట ఈ దొండపాదు చక్కగా మనకు ఆదాయాన్ని ఇస్తుంటుంది అని చెప్పాడు. మిగతా వాటిని చూసుకుంటా ఈ యొక్క దొండపాదును చేసుకోవచ్చు. దీనికి ప్రస్తుతం అయితే మార్కెట్ లో 35 నుంచి 45 వరకు రేటు ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అందు గురించి ఎవరికి చెప్పినా కానీ ప్రవీణ్ గారు ఏమని చెప్తున్నారంటే ఎవరు వేసుకున్నా కానీ ఈ యొక్క దొండపాదును వేసుకున్నట్లయితే లాస్ ఏముండదు. దీన్ని పెంచి పోషించుకుంటూ మిగతా వాటిపైన దృష్టి పెట్టేసి వాటిలో లాభడి పొందొచ్చు. ఇది అయితే సరాసరిగా మనకైతే కొద్దిగా లాభాన్ని ఇస్తుంటుంది, ఎప్పుడు లాస్ ఇవ్వదు అని చెప్పేసి చెప్తుండ్రు. అందువల్ల ఎవరైనా రైతాంగం ఈ దొండపాదును పెంచుకోవడానికి వెనకాడాల్సిన అవసరం లేదని చెబుతూ మరొక వీడియోతో కలవడానికి మీ ముందు సెలవు తీసుకుంటున్నాడు మీ విలేజ్ విశేషాలు బుచ్చిరెడ్డి. ధన్యవాదములు.